హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డువాడే ఛానల్. మీరు మొదటిసారిగా మా ఛానల్ని విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా నుంచి మరిన్ని మంచి వీడియోలు రావడానికి అవకాశం ఉంటుంది. విషయంలోకి వెళ్తే ఏదైతే టీఎస్ఎల్ పిఆర్బి సబ్ ఇన్స్పెక్టర్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఉందో దాన్ని మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఆల్రెడీ జిఎస్కు సంబంధించి ఆ పేపర్ని ఎగ్జామినేషన్ వాతావరణంలో ఒక మంచి జెన్యూనిటీ ఉండి చిత్తశుద్ధి వరకు ఉన్నటువంటి అభ్యర్థి స్మార్ట్ వర్క్ తోటి కూడుకొని ఉన్న ప్రిపరేషన్ ఎంతవరకు చేయగలుగుతుంది పేపర్ని అనేది చెప్పగలిగినాం. 125 to 135 మధ్యలో స్కోర్ చేస్తే ఎక్స్ట్రాడినరీ స్కోర్గా చెప్పినాం. 135+ చేసేటటువంటి అభ్యర్థులు కూడా ఉంటారని చెప్పినాం. ఒకరో ఇద్దరు 150+ అభ్యర్థులు కూడా స్టేట్లో చేయొచ్చు ఆ పేపర్ అన్నట్టు చెప్పినాం. అయితే విషయంలోకి వెళ్తే అది ఒక భాగం. ఇక మ్యాథ్స్ విషయాన్ని మ్యాథ్స్ ఎక్స్పర్ట్స్ తోటి ఒక 2-3 డేస్ కంప్లీట్గా ఇదే పని మీద సెర్చ్ చేసి ఈ మ్యాథ్స్ ఎక్స్పర్ట్స్ తోటి కన్సల్ట్ అయ్యి ఒక అభ్యర్థిని కాదు, ఒక మంచి ప్రావీణ్యం ఉన్నటువంటి ఎగ్జామినేషన్ వాతావరణంకి వెళ్ళి ఆ ఇన్ టైంలో ఎంత చేయగలుగుతుర్రు అనే అభ్యర్థులని కన్సల్ట్ అయిన తర్వాత ఒక 2-3 ఒక గతంలో సెలెక్ట్ అయ్యి ఆల్రెడీ రైల్వేలో ఉండి కూడా ఇటువైపు ఆలోచించేటటువంటి అభ్యర్థులు కావచ్చు, ఇక ఉన్నటువంటి రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న ఆర్ఐ హోదాలు ఉన్నటువంటి అభ్యర్థులు కావచ్చు, ఇంకా 2-3 ఫ్రెషర్స్ బాగా కష్టపడి కంప్లీట్గా ఉద్యోగం తమ కుటుంబ వాతావరణానికి దూరంగా ఉండి ఒక 1 year 2 years ప్రిపరేషన్లో ఉన్నటువంటి అభ్యర్థులను దృష్టిలో తీసుకొని వాళ్ళు రాసినటువంటి స్కోర్సు, అదేవిధంగా కామెంట్ రూపంలో తెలియజేసినటువంటి అభ్యర్థుల స్కోర్సు, అవే కాకుండా ఈ వీడియో కట్ ఆఫ్ రూపొందించడానికి ముందుగా ఈ క్రింది అంశాలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. పేపర్స్ యావరేజ్ బట్ టైం టేకింగ్ పేపర్స్ అనే లక్షణం ఉంది. పేపర్స్ యావరేజ్గా కొంత ఒక మోస్తారుగా ఉన్నప్పటికీ ప్రతి క్వశ్చన్ చదవడానికే టైం టేకింగ్ ఉన్నది. కరెక్ట్గా పేపర్ని చేయబోయే అభ్యర్థి పూర్తి స్థాయిలో అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేసే పరిస్థితి లేదు అన్నట్టుగా ఈ పేపర్స్ విషయంలో కనిపిస్తుంది. టైం టేకింగ్ పేపర్స్ అందరికి కూడా ఈజీగానే ఉన్నట్టు అనిపించినప్పటికి కూడా తాను తన సొంతంగా తన ఎగ్జామినేషన్ పేపర్స్ని చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది దాదాపుగా ఈ టైం టేకింగ్ పేపర్స్ అని. అదొక లక్షణం ప్రధానంగా తీసుకోవడం జరిగింది. ఇంకొకటి ఇంగ్లీష్, తెలుగు, జిఎస్, మ్యాథ్స్ ఇవి 4 కూడా ప్రియారిటీ సంతరించుకునే పరిస్థితి ఉంది. కేవలం మనం జిఎస్ మార్క్స్ని మాత్రమే కాకుండా మ్యాథ్స్ మార్క్స్ని మాత్రమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉందో తెలుగు లాంగ్వేజ్ ఉందో ఇవి కూడా యావరేజ్ కాకుండా ఎబో యావరేజ్కు మాదిరిగా ఉన్నట్టు ఎగ్జామినేషన్ వాతావరణానికి వెళ్ళినటువంటి అభ్యర్థులు చెప్తారు. కాబట్టి వీటి ప్రాధాన్యత అనేది ఎవరైతే ఆర్ఎస్ఐలుగా ఏఆర్ఆర్ఎస్ఐ గానో లేకపోతే టీఎస్ఎస్పి ఆర్ఎస్ఐగా కావాలని కోరుకునేటటువంటి అభ్యర్థులు స్టార్టింగ్ నుంచే వాళ్ళు కొంత ఈవెంట్స్లో స్కోర్ చేయడం జరుగుతుంది. వాళ్లకు ఇక్కడ ఈ పేపర్స్ కాక ప్రియారిటీ సంతరిస్తే ఇంగ్లీష్, తెలుగు అనేది ప్రియారిటీ సంతరిస్తే దాదాపుగా మీరు ఏదైతే స్కోర్ చేసిర్రో కిందికి కూడా వచ్చే అవకాశం ఉంది. దానికి కూడా మేము ఇప్పుడు కట్ ఆఫ్ అనాలిసిస్లో భాగంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. అది ఒకటి. కాబట్టి ఈ జిఎస్ మ్యాథ్స్ పేపర్సే కాదు ఈ ఆర్ఎస్ఐగా ఎందుకంటే అక్కడ ఆ స్థాయి నాలెడ్జ్లో ఆ స్కోర్ చేసేటటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఇంగ్లీష్ మీద కొంత వాళ్ళకు గ్రామీణ వాతావరణం నుంచి తెలుగు మీడియం అభ్యర్థులు కాబట్టి ఇంగ్లీష్ మీద పట్టు తక్కువగా సాధించే అవకాశం ఉంది. కాబట్టి ఆ లక్షణం కూడా ఆ విధానం కూడా ప్రియారిటీ సంతరించుకునే అవకాశం ఉంది ఈ ఎగ్జామినేషన్ కట్ ఆఫ్ అనాలిసిస్లో. ఇంకా అభ్యర్థుల స్కోర్స్ ఆధారంగా చాలా వరకు జిఎస్ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చిన తర్వాత సరే అన్ని స్కోర్స్ జెన్యూనిటీగా ఉండకపోవచ్చు, దాదాపుగా 50-60% స్కోర్స్ నిజం కావచ్చు అన్న ఉద్దేశంలో కూడా ఒక అభిప్రాయంతో ఈ వీడియో రూపొందించడం జరుగుతుంది. అంతేకాకుండా ఒక పేపర్ రాణించిన ఇంకో పేపర్ రాణించే పరిస్థితి లేనట్టుగా కనిపించే లక్షణం కూడా కనిపిస్తుంది. సపోజ్ కొంతమంది ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థుల పరిస్థితి చూస్తే జిఎస్లో 135+ ఉన్నటువంటి అభ్యర్థి మ్యాథ్స్లో 115 మాత్రమే చేయగలిగాడు. ఒకప్పుడు అతను మ్యాథ్స్లో మంచి ప్రావీణ్యం ఉన్నటువంటి అభ్యర్థి. ఇంకొక అభ్యర్థి మ్యాథ్స్లో ప్రావీణ్యం ఉన్నటువంటి అభ్యర్థి ఇతను కూడా 145+ చేసిండు. కానీ ఈ అభ్యర్థి జిఎస్లో మాత్రం 105 దగ్గర ఆగిండు. సో ఏదేమైనా ఈ ఇద్దరు అభ్యర్థులు ఒక అభ్యర్థి 250 ఒక అభ్యర్థి 245 దగ్గర ఆగిన పరిస్థితిని చూసినాం. వాళ్ళు కూడా జెన్యూన్ కష్టపడి చిత్తశుద్ధి వరకులో ఉన్నటువంటి అభ్యర్థి. ఇంకా 1 year 2 years ఎవరైతే ఉద్యోగం
కుటుంబానికి దూరమై 1 ఇయర్ నుంచి బాగా జెన్యున్గా ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థి కూడా 250+ అన్నట్టు కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా వాళ్ళ స్కోర్స్ ఆధారంగా, అదేవిధంగా మీరు కామెంట్ సెషన్లో చాలామంది స్కోర్స్ ఇవ్వడం జరిగింది. 270+ స్కోర్స్ కూడా ఇవ్వడం జరిగింది చాలామంది. అలాంటి స్కోర్స్ ఆధారంగా కూడా ఈ వీడియోను రూపొందించడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక పోస్టుల సంఖ్య భారీగా ఉండడం, గతంలో మాదిరిగా గత నోటిఫికేషన్లో ఇంగ్లీష్ మ్యాథ్స్ క్వాంటిటీ బేస్డ్లో తీసుకోవడం, ఆ స్కోర్స్ ఆధారంగా ఉద్యోగం రావడం ఒక ఎత్తు అయితే, గతంలో ఉన్నటువంటి పోస్టుల సంఖ్య చాలా తక్కువ. ఇప్పుడున్నటువంటి పోస్టులు భారీగా ఉన్నాయి. 450 దాకా ఓన్లీ 6th జోన్కే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇలా గతంలో టోటల్గా ఓపెన్లో 40 మాత్రమే ఉండేది. కాబట్టి గత స్కోర్స్తో ఒక టాప్ స్కోర్తో పోల్చినప్పుడు కిందికి చాలా తక్కువగా వచ్చి కట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈసారి టాప్ స్కోర్ ఉన్నప్పటికీ ఆ స్కోర్కి ఈ స్కోర్కి కొంత వేరియేషన్ ఉన్నట్టు అనిపిస్తుంది. అది కూడా ఎంత అనేది చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇది ఒక పోస్ట్ల భారీగా ఉండడం కూడా మీకు ఉన్నటువంటి కట్ ఆఫ్ అనాలిసిస్లో కొంత దాని ప్రాధాన్యత కూడా తీసుకోవడం జరిగింది. కాకుండా గత ఎగ్జామినేషన్ సందర్భాలు కావచ్చు, మా 10 సంవత్సరాల కాంపిటేటివ్ అనుభవంలో ఒక ఎగ్జామినేషన్ వాతావరణంలో అభ్యర్థి ఎంత స్కోర్ చేయగలుగుతాడనే ఆ లక్షణం ఏదైతుందో దాన్ని కూడా ఇలాంటి అనేక ఆలోచనలు చేసిన తర్వాత కొంతవరకు మీ ముందుకి ఈ వీడియోని తీసుకురావాలంటే కొంత సంశయించే పరిస్థితులు కూడా ఉన్నాయి. చాలామంది వీడియో పెట్టండి అని చెప్పినా కానీ గత కట్ ఆఫ్ అనాలిసిస్లకు దీనికి కొంత తేడా అనేది కనిపించింది. గతంలో కట్ ఆఫ్ అనాలిసిస్ చేసినప్పుడు ఒక డైరెక్ట్గా సూటిగా అనాలిసిస్ చేసి చెప్పే పరిస్థితి ఉండేది. కానీ ఎందుకో ఈసారి ఎగ్జామినేషన్ పరిస్థితి కొంత భిన్నంగా అనిపించింది. కొంతమంది అభ్యర్థులు 235 దగ్గరనే కట్ ఆఫ్ ఉండొచ్చు, చాలా టఫెస్ట్గా ఉన్నాయి పేపర్స్ అని, అబోవ్ యావరేజ్ ఉన్నప్పటికీ టైం టేకింగ్ పేపర్లని, కొంతమంది చాలా ఈజీగా ఉన్నాయి 260+ ఉండొచ్చు, 270+ ఉండొచ్చు అని వాళ్ళని కదిలించినప్పుడు చెప్పడం జరిగింది. ఓవరాల్గా మా దృష్టికి వచ్చిన పరిస్థితులని 2 పేపర్లని చూసిన తర్వాత జిఎస్లో 125 to 135 చేస్తే మంచి స్కోర్ అని చెప్పినాం. అదేవిధంగా ఇక్కడ కూడా మ్యాథ్స్లో 120 నుంచి 130 స్కోర్ చేస్తే ఇది కూడా ఒక మంచి స్కోర్గా చెప్పుకోవడం జరుగుతుంది. మ్యాథ్స్ ఎక్స్పర్ట్స్ని కన్సల్ట్ అయిన తర్వాత 120 నుంచి 130, 125 నుంచి 135 దాదాపు. ఎందుకు ఆ పరిస్థితి ఈసారి ఒక భిన్నమైన దృక్పథం కనిపించింది. అభ్యర్థులు తెలివైన అభ్యర్థులు అయినప్పటికీ కూడా వాళ్ళ ఎగ్జామినేషన్ సందర్భంలో వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఎనాలసిస్ పవర్ ఏదైతే ఉందో, ఆర్థమెటిక్ రీజనింగ్ అది కావచ్చు, ఈ జిఎస్లో వాళ్ళు తెలివిగా చాకచక్యంగా పనిచేసే విధానం కావచ్చు, వాళ్ళని కొంత దెబ్బతీసినాయి. టాప్ స్కోరర్స్ చేస్తారు అనుకున్నటువంటి అభ్యర్థులు కూడా చేయలేకపోయారు. ఇంకా 145 వచ్చినటువంటి అభ్యర్థి 120 ఈజీగా 130 ఈజీగా వస్తుండొచ్చు అనుకున్నప్పుడు కూడా ఆ అభ్యర్థులకు జిఎస్లో అంత రాలేదు. కాబట్టి ఓవరాల్గా మన ఈ కట్ ఆఫ్ అనాలిసిస్లో ఇవన్నీ లక్షణాలు తీసుకున్న తర్వాత 245 నుంచి 255 ఓపెన్ కట్ ఆఫ్ ఈ మధ్య ఎక్కడైనా ఆగొచ్చు అనేది మా అభిప్రాయం. ఎవ్వరి మనసులు నొప్పించాలన్న ఉద్దేశం మా ఛానల్కి అయితే అసలు లేదు. ఎవరైనా మా స్కోర్స్ నిజంగా మీకు ఏకీభవించినట్టయితే, మీరు బాధపడి ఉంటే క్షమించండి. మా ఉద్దేశం అది కాదు. ఒక జెన్యున్గా రాసినటువంటి అభ్యర్థి, ఇంతకాలం కష్టపడినటువంటి అభ్యర్థి తెలుసుకోవాలన్న ఆతురత ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీ ముందుకు ఈ వీడియోని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి 245 నుంచి 255 మధ్యలో ఎక్కడో ఒక దగ్గర ఆగొచ్చు అనేది ఓపెన్ కట్ ఆఫ్ సివిల్కు మాత్రమే మేము చెప్పేది. ఆ పైన 270+ ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రం వాళ్ళు ఫైర్కు హోప్స్ పెట్టుకోవచ్చు. ఇక 270 నుంచి 255, 245 వరకు కూడా రావచ్చు. పైన స్కోర్స్ తక్కువగా చేసినటువంటి అభ్యర్థులు ఉన్నట్టు అనిపిస్తుంది. 240 బిలో ఎక్కువగా, 235 కింద ఇంకా ఎక్కువగా, 230 కింద ఇంకా ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇది సివిల్ పరిస్థితి. మరి ఏఆర్ టిఎస్ఎస్పి పరిస్థితి ఏంటి అని ఆలోచించినప్పుడు ఇంకొకటి, ఇప్పుడు మనం చెప్తున్న ఇంగ్లీషు తెలుగు ఏదైతుందో ఎగ్జామినేషన్ వాతావరణంలో మేము చూడలేదు కాబట్టి, అభ్యర్థులు చెప్తున్న పరిస్థితులని అంచనా వేసుకొని చెప్తున్నాం కాబట్టి, ఒకవేళ ఇంగ్లీష్ అనేది టఫ్గా వచ్చినట్టయితే స్కోర్ అనేది ఇంకొక 5 మార్కులు తగ్గే అవకాశం ఉంటుంది. అంటే 240. కొంతమంది 2 పేపర్లను బాగా చేసిన గ్రామీణ అభ్యర్థులు కాబట్టి ఇంగ్లీష్ కోల్పోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే గతంలో చాలా మంచి స్కోర్లు చేసి ఇంగ్లీష్ పోయి జీవితాన్ని కొంత కోల్పోయి మంచి అవకాశాలు కోల్పోయిన వందల మంది అభ్యర్థులు చూసినాం గతంలో కూడా. కాబట్టి నిజంగా మీరు చెప్పినట్టు ఇంగ్లీషు అబోవ్ యావరేజ్ అనుకున్నప్పుడు
మీకు 245 దగ్గరనో 240 దగ్గరనో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంగ్లీష్ పేపర్ యావరేజ్ అనుకున్నప్పుడు 245 వరకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక ఇంగ్లీష్ పేపరు ఈజీ, దాదాపు ఏ అభ్యర్థి అయినా క్వాలిఫై అవుతాడు అనుకున్నప్పుడు 250 దగ్గర ఓపెన్ కట్ ఆఫ్ అనేది ఉండొచ్చు అనేది నా పర్సనల్ అభిప్రాయం. ఇక అందరు అభ్యర్థులతో చర్చించిన విషయాలు, ఎక్స్పర్ట్స్ అందరినీ తీసుకున్నప్పుడు మాత్రం 255 245 మధ్యలో స్కోర్స్ ఎక్కడో ఒక దగ్గర ఆగవచ్చు. ఎందుకంటే పేపర్ తయారు చేసినటువంటి ప్రొఫెసర్స్ కూడా ఒక లిమిట్ మార్క్ అనేది చెప్పలేము, జస్ట్ స్కోర్స్ అనేది బిట్వీన్ మాత్రమే చెప్పగలుగుతాం. ఇంత అని మా ఎవరు అనుకోవద్దు. ఇంకొకటి, ఇక ఏఆర్ అన్నం, సివిల్ ఏఆర్, అదేవిధంగా టీఎస్ఎస్పి ఆర్ఎస్ఎల్ అన్నం, దానికి సంబంధించిన విషయం చెప్తే, ఇక ఏఆర్ టీఎస్ఎస్పి అనే అభ్యర్థులు వాళ్ళు స్వతహాగానే వాళ్ళు స్పెసిఫిక్గా ప్రిపరేషన్ ముందు నుంచే రన్నింగ్, జంపింగ్ బాగా వాటి మీద దృష్టి పెట్టి కొంత ఇంగ్లీష్ కోల్పోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ సాధించిన అక్కడ స్కోర్స్ వాళ్ళు తక్కువగా సాధించినప్పటికీ ఇంగ్లీష్ ప్రియారిటీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అప్పుడు వాళ్ళకు స్కోర్స్ ఇంకా కిందికి కూడా రావచ్చు. 235 అభ్యర్థి 235 మార్క్స్ వచ్చినటువంటి అభ్యర్థి సివిల్ రాకుండా ఏఆర్లో కూడా ఇంగ్లీష్ కోల్పోయినప్పుడు ఇంకా కిందికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా కింది అభ్యర్థులు కూడా కొంత ఏది ఏఆర్ ఏపీఎస్పి, గతంలో ఏపీఎస్పి అనేది ఇప్పుడు టీఎస్ఎస్పి అంటారు, వాటికి తక్కువ స్కోర్లు ఉన్నా కానీ హోప్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు మంచి ఈవెంట్స్ చేసి ఉంటే దాదాపుగా 200 210 ప్లస్ ఉన్నటువంటి అభ్యర్థులు, ఎందుకంటే మనం చెప్పలేం కాబట్టి వివిధ కేటగిరీలో వివిధ పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఒక తూకీగా ఒక వ్యవహారంగా ఈ విషయాన్ని చెప్తున్నాం కాబట్టి ఇంత చెప్తున్నాం. చాలా కేటగిరీలో 210 ప్లస్ ఉన్నటువంటి వాళ్ళు ఏదో ఏఆర్ ఆర్ఎస్ఐకో లేకపోతే ఏపీఎస్పి ఆర్ఎస్ఐకో మీకున్నటువంటి ఈవెంట్స్ మార్క్స్ ఆధారంగా, మీకున్నటువంటి రిజర్వేషన్ ఆధారంగా హోప్స్ పెట్టుకోవచ్చు. మీరు కామెంట్ సెక్షన్లో మీ కామెంట్ చేస్తూ మీ జెన్యూన్ స్కోర్ చెప్తే చాలా వరకు వీలున్న సందర్భాల్లో మీకు రిప్లై ఇచ్చే పరిస్థితి చేస్తాం. ప్రధానంగా ఒకటే, ఇది ఒక మన అవగాహన కోసం రూపొందించిన వీడియో మాత్రమే. ఎవరి మనసులో అయినా నొప్పించుంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నా, క్షమించండి. ఎవరిని బాధ పెట్టాలనే ఉద్దేశం అయితే డువాడే ఛానల్కి అస్సలు లేదు. ఓకేనా? ఇది దీనికి సంబంధించిన సమాచారం. ఓవరాల్గా 245 నుంచి 255 మధ్యన ఎక్కడో సివిల్ కొరకు ఆ పేపర్ యావరేజ్గా, ఇంగ్లీష్ పేపర్ యావరేజ్, తెలుగు పేపర్ యావరేజ్గా అనుకున్నప్పుడు 245 దగ్గరనో, ఈజీగా అనుకున్నప్పుడు 250 దగ్గరనో ఉంటుంది అనేది నా పర్సనల్ అభిప్రాయం. డువాడే ఛానల్ అభిప్రాయం మాత్రం 245 నుంచి 250 మధ్యలో ఉంటుంది అనేది. దీనికోసం చాలా కాలం నుంచి ఎగ్జామ్ రాసిన రోజు నుంచి చాలా వరకు ఒక విపరీతంగా ఒక ఆలోచనలతోటి చాలామంది అభ్యర్థులను కలిసి దీనికోసమే మీకు అదేందనేది కొంత తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం. ఇదే మేము చెప్పిందే ఫైనల్ అనేది కూడా కాదు. ఏ అభ్యర్థి కూడా బాధపడద్దు. ఎందుకనంటే సక్సెస్ అనేది చిత్తశుద్ధి వరకు ఉన్న ప్రతి అభ్యర్థికి వస్తుంది. అది ఇప్పుడైనా కావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఎవరు బాధపడద్దు. ఈసారి ఎగ్జామ్ కోల్పోయినామని వేరే ఆలోచనలు కూడా చేయొద్దు. మేము చెప్పిన స్కోర్లు కూడా మ్యాండేటరీ ఏం కాదు. అంతకంటే తక్కువైనా రావచ్చు, అంతకంటే ఎక్కువైనా ఉండొచ్చు. కాకపోతే ఈ కాంపిటేటివ్ 10 సంవత్సరాల అనుభవాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్, వాటికి సంబంధించిన అవేర్నెస్, ఆ కట్ ఆఫ్ అనాలిసిస్లు, వాటి గైడెన్స్ సంబంధించి చాలా వీడియోలు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇది కూడా దాంట్లో ఒక వీడియోగా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇది మీ బాలాజీ చిరబైన, మీ డువాడే ఛానల్. మరిన్ని మంచి వీడియోలతో, మరింత మంచి సమాచారంతో మీ ముందుకు మరొక వీడియోతో వచ్చే ప్రయత్నం చేస్తాం. అప్పటి వరకు ఉంటామండి.